హాయ్ అండి. ఇదేంటో తెలుసు కదా మనందరికీ, పెసరపప్పు. అయితే దీన్ని గారెలు, మజ్జిగ పునుకులు, తర్వాత కూరలకు పునుకులు వేస్తాం కదా, పులుసులు చేసుకుంటాం పునుకులు, అలాగే రకరకాలుగా పెసరట్టు వేస్తూ ఉంటాం. అయితే మీరు ఏం కాదండి, నైట్ పూట చక్కగా పడుకునే ముందు అలాగ పొట్టుతో నానబెట్టేసి దాన్ని నీట్గా 2-3 సార్లు కడగకుండా పైన కడిగేసి పొట్టు అలాగే ఉంచాలి. రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో గాలించుకోండి. మామూలుగా కడుగుతాం కదా, పొట్టు అంతా కాదు, ఒక 10% పొట్టు పోతుంది, ఉన్న పొట్టు అంతా అందులోనే ఉంటుంది. ఓకేనా? పొట్టుతోటి వేసుకోవాలి పెసరట్టు. అన్ని టిఫిన్ల కంటే ది బెస్ట్ టిఫిన్ ఏంటంటే పెసరట్టు అండి. మీరు ఇడ్లీ కానీ, దోశలు కానీ, వళ్ళ కానీ అయికా తినాల్సింది ఇలాంటివి. అయితే ఇంట్లో పాడున్న వాళ్ళు అయితే చక్కగా కొద్దిగా ఎన్నపోసి వేసుకుని పెసరట్టు వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. లేదా ఆయిల్ తక్కువ వేసుకోండి. ఓకేనా? ఇందులో అల్లం పచ్చిమిర్చి వేసి అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. వారానికి 3 రోజులు పెసరట్టు తినేలాగా ప్రయత్నించండి. మీరు పెసరట్టు తింటే చాలా మంచిది. ఇడ్లీ దోశలు అన్నంతో సమానం కదండి, బియ్యం పిండితో చేస్తాం కాబట్టి. ఓకేనా? ఇలా ట్రై చేయండి.